జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీకోసంగా 2 శుభవార్తలను తీసుకొచ్చేశాను. ఈ దుర్గమ్మ మాట కొట్టి పారేయకుండా ఇప్పుడే ఈ క్షణమే విను. జీవితం ఖచ్చితంగా మారుస్తుంది. ఈ అమ్మ మారుస్తుంది అని నమ్మకంతో ఉన్నావు అంటే అన్నీ కూడా మారుతాయి. నీ జీవితాన్ని మార్చడానికే కదా ఈ దుర్గమ్మ ఉన్నది. మరెందుకు కంగారు, ఎందుకు భయం? హాయిగా ప్రశాంతంగా అమ్మ చెప్పేది విను. నీకోసంగా 2 శుభవార్తలు తెచ్చాను. నా మాటలు విన్నాక నువ్వు ఎదురు చూసే కోరిక నీకోసమేనే అర్థమవుతుంది. నీకు నువ్వు కోరుకునే కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఎన్నో రోజుల నుంచి అన్నిటిలోనూ విజయం పొందాలి అని ఆరాటపడుతున్నావు కదా. ఎన్నో సమస్యలతో పోరాడుతున్నావు. రాబోయే వాటిని కూడా నువ్వు తట్టుకోవాలి అన్న ధైర్యం చెప్పుకుంటున్నావు. కొన్ని సమయాల్లో అన్నిటినీ పోరాడడం నా వల్ల కాదు, నేను పోరాడలేను, నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగనివ్వు అని నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటున్నావు. ఒక్కొక్కసారి నేనెందుకు పుట్టాను, నాకెందుకు ఇన్ని సమస్యలు అని బాధపడుతున్నావు. ఎంత నిన్ను నువ్వు అదుపులో చేసుకోవాలనుకుంటున్నా సరే అవ్వడం లేదు. కన్నీరు ఆగడం లేదు. ఆ కన్నీరుని నువ్వు కట్టుబాటు చేయలేకపోతున్నావు. నీ మనసులో అంత బాధ ఉంది కదమ్మా. అసలు ఏం జీవితం నాది, ఎందుకు పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు కార్చి దిగులు పడి నీ భవిష్యత్తు గురించి ఆలోచించని రోజంటూ లేదు. ఆలోచించి ఆలోచించి రోజులు గడుపుతూ ఉన్నావు. కానీ ఇలా చేయడం నీ తప్పు కాదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు పడే వేదన అలాంటిది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. అలా చెప్పినా కూడా నువ్వు ఈ దుర్గమ్మ మాటల్ని విని మనోబలాన్ని పెంచుకో. కొన్నిసార్లు మనసు కృంగిపోవడం తప్పు కాదులే, అది నీ పొరపాటు కాదు. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా. నీకు నువ్వు తోడుగా ఉండు. ఈ దుర్గమ్మ కూడా నీకు అండగా ఉన్నాను కదా. మరి కృంగిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను, శక్తిని అందిస్తాను. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చేటప్పుడల్లా నీ బాధ కాస్తైనా తగ్గుతుంది అని ఒక్కొక్కసారి ఆగిపోతున్నాను. నీ మనసులో భారం తగ్గిందని నీకు తెలుసు, తగ్గదని నీకు తెలుసు, నాకు తెలుసు. కన్నీరు కార్చి మనోభారాన్ని తీర్చుకోవడం తప్పులేదులేమ్మా. కానీ నువ్వు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఒంటరిగా కూర్చొని బాధపడి కన్నీరు కారుస్తూ నీ బాధలు తగ్గిన తర్వాత మళ్ళీ లేచి కొత్త మనిషి లెక్క నువ్వు అవతరించాలి. మరి నువ్వు అలా కాకుండా బాధపడుతూనే ఉన్నావు. అస్సలు నువ్వు ఏమాత్రం అలా చేయడం లేదు. ఆ దిగులుతోనే ఉంటున్నావు. కానీ నువ్వు దీన్నే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేయొచ్చా చెప్పు? ఎవరూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటావు. ఎంతకాలం ఇలా? ఎవరైనా ఇలా ఉంటున్నారా? కానీ నువ్వు మాత్రం ఇలా ఎందుకుంటున్నావు? నీ వేదన, నువ్వు పడుతున్న జీవితాన్ని కష్టపెట్టుకోకుండా, నీ మనసుని కష్టపెట్టుకోకుండా ఉండద్దు అని నేను చెప్పడం లేదు. కష్టపెట్టుకుంటే ఏం లాభం తల్లి చెప్పు? ఏమన్నా నీకు వస్తుందా? నీ మనసు గాయపడ్డం తప్ప నీ ఆవేదన నీకు కావలసిన తీర్పునిస్తుందా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఆవేదన చెందడం? ఇదే స్థితి నిన్ను బాధ పెడుతుంది అని నాకు తెలుసు. తిరిగి తిరిగి దాని గురించే నువ్వు ఆలోచించి నీ మనసులో భారాన్ని మరింత పెంచేస్తుందని నాకు తెలుసు. అందుకే ఊరటనిచ్చే మాటలు, ఈ దుర్గమ్మ శక్తిని నీకు ధారపోస్తున్నాను. అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. దేని గురించైతే నువ్వు ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో దాన్ని ప్రార్థనగా మార్చుకో. ఇక నువ్వు అనుకున్నది ప్రార్థనగా పెట్టు. ఆ ప్రార్థన వెంట పరిగెట్టకు. ఆ ప్రార్థనని నెరవేర్చే బాధ్యత నాది. నీ మనసులోని భారాన్ని తగ్గిస్తాను. నీ మనసులోని భారానికి కారణం కూడా అదేనమ్మా. ఏదైతే నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు అని తెలుసుకో. ఈ దుర్గమ్మ ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను. దేనినైతే నువ్వు పూర్తి చేసి ఆ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నావో అది నేనే చేస్తాను. అది నా బిడ్డలకు నేను ఇచ్చే బహుమతి కూడా. తల్లిగా నా బాధ్యతే కదా, నేను నిర్వర్తిస్తాను. చెబుతున్నాను కదా, ఇక రావలసిన సమయానికి నీ దగ్గరికి నువ్వు ఎదురు చూసేది వస్తుంది. నీకు కావాల్సింది తప్పకుండా నీకు దక్కే తీరుతుంది. దిగులు పడకు.
నాకే ఎందుకు అని ఆవేదన చెందకు. జీవితం మీద విరక్తి చెందకు. ఇచ్చేది మంచి కోసమేని తెలుసుకో. భగవంతుడు నీకు అండగా ఉంటాడు అని మర్చిపోవద్దమ్మా. నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతున్నాయనే కదా ఈ ఆవేదనంతా. అదంతా కూడా ఆలస్యమయ్యే కొద్దీ రెట్టింపుగా నీకు మంచిదిగా ఉంటుంది అని అర్థం చేసుకో. అంతా నీ మంచికే అని నమ్ము. నా చేతుల నుంచి ఈ దుర్గమ్మ శక్తిని నీకు ధారపోస్తున్నాను. నువ్వు పొందే సంతోషం, నువ్వు సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. నీ జీవితంలో వాన వస్తుంది. అలానే ఎండిన చెట్లు చిగురుస్తాయి. ఎదురు గాళ్ళు వచ్చినా సరే వాటిని ఎవ్వరూ ఆపలేకపోయినా నువ్వు చేయాల్సినవన్నీ కూడా వాటిని తట్టుకోగలిగే శక్తి ఈ దుర్గమ్మ నీకు అందిస్తాను. నేను ఉన్నంత వరకు ఏ తుఫాను, ఏ వాన, ఏ గాలి ఏమీ నిన్ను తాకలేరు. నిల్చోడానికి కూడా స్థలం చేయకుండా ఈదుతూ ఉన్నావు కదా, కన్నీరులో ఈదుతున్నానని బాధపడుతున్నావు కదా, అదంతా నీ భ్రమ. నువ్వు ఆలోచించడం వల్లే అలా అనిపిస్తుంది. కాబట్టి నీ మనసుని అస్సలు కష్టపెట్టుకోవద్దు. నీ జీవితం ఉప్పెనగా, తుఫానుగా కూడా ఏవీ లేకుండా పోతాయి. నీ జీవితం ఒక వరద లాంటి సమస్యల్లో ఉంది కదా, అలా అని ఎప్పుడు అనుకుని భయపడకు. సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మారి మారి వస్తూ ఉంటాయి. ఇది నిజమైనప్పుడు వాటిని ఎదుర్కోవడం నీ బాధ్యత. కాబట్టి నీకు సంతోషకాలం వచ్చేసింది. నీ యొక్క అనుకూలమైన కాలం వచ్చేంత వరకు ఎదురు చూశావు. ఇక ఇప్పుడు ఎందుకు బాధపడ్డం? నీకోసంగా 2 సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అతి త్వరలో 2 శుభవార్తలు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు అనుకోని సంతోషం చూడబోతున్నావు. నీకు రాబోతుంది కూడా. నిన్ను బాధించిన అన్ని పరిస్థితులు మెట్టు మెట్టుగా మారుతాయి. నీ జీవితం మీద నీకు కొత్త కోణంలో పయనించబోతుంది. నీ మనసుకు ఒక కొత్త ఉత్సాహమే వస్తుంది. దేని గురించి భయపడకుండా జీవించబోతున్నావమ్మా. కష్టాలు, బాధలు అన్నీ నీ నుంచి దూరం అవబోతున్నాయి. ఆనందం, సంతోషం, ఉత్సాహం లాంటివి నీ కళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. ఆనందం, పట్టలేని సంతోషం, నెమ్మది అయిన జీవితంలో జీవిస్తావు. ఇవన్నీ నీ దగ్గరికి మెరుపు వేగంలో రాబోతున్నాయి. నేను తెస్తాను. నువ్వే ఆశ్చర్యపడేలా నేను చేస్తాను. కాబట్టి నమ్మకంతో ఉండు. ఈ దుర్గమ్మే నీకు ఇన్ని విషయాలు చెప్పినప్పుడు నువ్వు దిగులు పడ్డంలో అర్థమేముంది చెప్పు? నమ్మకంతో ఎదురుచూడు. సర్వనిశ్చయంగా అన్నీ కూడా నీ సొంతమయ్యేలా చేస్తాను. ఈ దుర్గమ్మ శక్తి నీకు అండగా ఉండగా నువ్వు దేనికోసం భయపడకు. అస్సలు దిగులు చెందకు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. నీకు చేరాల్సిన శుభవార్తలన్నీ కూడా చేరే తీరుతాయి. ఇక ఈ దుర్గమ్మ శక్తి నీకు అండగా ఉండగా, ఈ దుర్గమ్మ ఆదరణ నీకు ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? ఏ కష్టం వచ్చినా సరే దుర్గమ్మ అని నన్ను పిలు, నేను తీరుస్తాను. నన్నే నమ్ముకున్న నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా చెయ్యి వదలను. ఓడిపోయినట్లు అసలు చరిత్రే లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఈ దుర్గమ్మ నీకు ఉంది కదా, సంతోషంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశానికి తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.